ఈరోజు అయితే నేను అసలు అప్లికేషన్సే స్టార్ట్ చేయలేదు. టైం వచ్చేసరికి 12:05 అవుతుంది. ఫస్ట్ నాకు ఒక కాల్ వచ్చింది. అది కూడా వెల్స్ ఫార్గో నుంచి ఒక రిక్రూటర్ కాల్ చేసింది. అది అమెరికనే. ఆమె కాల్ చేసి మాట్లాడుతున్నాక ఫోన్ వచ్చిందిరా అనేసి అంటే హ్యాపీగా ఫీల్ అన్నీ చెప్తుండే. బట్ ఏం జరిగిందో తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక పర్సన్ అయితే నాకు యూఎస్ఏకి రావచ్చా, జాబ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, రీసెంట్గా గ్రాడ్ అయినా అని అయితే నాకు మెసేజ్ చేసిండు అనమాట. సో అతని కోసం ఈ వీడియో చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే నా అప్లికేషన్లు కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఆ ఒక్క కారణం నాకు ఎంతో డిసప్పాయింట్గా అనిపించింది. బట్ తర్వాత వచ్చేసరికి నా అప్లికేషన్లు అనేది ఆపొద్దు కదా అనేసి మళ్ళీ స్టార్ట్ చేసినాను. సో ఫ్రెష్ అప్ అయిపోదాం, అప్లికేషన్ల మీద కూర్చుందాం. అండ్ మనోడికి ఒక సబ్స్క్రైబర్కి అయితే ఒక డౌట్ ఉంది. అతని కోసమే కాదు, చాలా వరకు అసలు యూఎస్ఏకి రావచ్చా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు ఉంది. మేము ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా ఉంది, మేము వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది అనేసి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. సో నాకు కాల్ ఏమొచ్చింది ఏందో చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫస్ట్ కాల్ వచ్చేసరికి అరౌండ్ 8:30 to 9 మిడిల్లో వచ్చిందనమాట కాల్. రిక్రూటర్ కాల్ చేసి ఇట్లా మాకు వెల్స్ ఫార్గో నుంచి క్లయింట్ ఉన్నాడు, మాకు ఇట్లా వేకెన్సీ ఉన్నది, మీరు చేయగలుగుతారా, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఇది అని అంటే ఫస్ట్ ఒక 5 minutes అనుకుంటాను. ఒక 5 minutes అయితే కాన్వర్జేషన్ బాగానే అయింది. ఆమె అడిగింది, నేను ఇది అని చెప్పినాను అనమాట. రిక్వైర్మెంట్స్ వాళ్ళు చెప్పినారు, మనకేమొచ్చు మనం చెప్పినాము. అవన్నీ చెప్పిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి ఒకటొక క్వశ్చన్ ఎండ్ కాల్. అదేంటంటే విచ్ స్టేటస్ ఆఫ్ యువర్ వీసా అంటే F1 OPT అనగానే ఆముండి సారీ యాక్చువల్లీ క్లయింట్ నాట్ యాక్సెప్టింగ్ F1 OPT అది అని చెప్పేది అనమాట. అంటే ఇక్కడ నాకు జాబ్ ఆప్షన్స్ లేవా అంటే జాబ్స్ అనేవి చాలా ఉన్నాయి, చాలా కాల్స్ వస్తున్నాయి. అంటే చాలా అంటే అంత ఎక్కువ ఏం రాలేదు. బట్ వచ్చిన కాల్స్లో ప్రతి ఒక్కటి ఒక స్టేటస్, మనకి ఇచ్చే స్టేటస్, ఆ స్టేటస్ వల్ల మన కాల్ అనేది, మన ఆపర్చునిటీ అనేది మిస్ అవుతున్నామా, లాస్ అవుతున్నామా అనే వస్తున్నాయి అనమాట. అలాంటి వర్డ్స్ ఎందుకు వస్తున్నాయి అంటే 30-40 లక్షలు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకున్న తర్వాత ఇక్కడ వేకెన్సీ ఎక్కువ ఉంటాయి అని మనం చాలా వరకు అనుకొని, అంటే మనము ఇండియాలో ఉన్నప్పుడు చాలా వరకు ఏం చెప్తారంటే ఇండియా నుంచి యూఎస్లో మాస్టర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అండ్ జాబ్ కూడా ఎక్కువ రావడానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చాలా వరకు చెప్తుంటే అనుకునేవాడిని. బట్ అది కొంచెం ట్రూ అనే చెప్తాను, మొత్తం ఫాల్స్ అని చెప్పాను. ఎందుకు అంటే అది ఫ్యాక్ట్ అది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మాస్టర్స్ చేసిన వాళ్ళకి యూఎస్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ కొంచెం స్టడీ అయిన బ్యాక్గ్రౌండ్ యూఎస్లో ఉంది కాబట్టి ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు, లేకపోతే ఇక్కడి కల్చర్ అర్థమై ఉంటుంది, సో సుందరగా సెట్ అయిపోతారు అనే ఉంటారు కాబట్టి తీసుకుంటారని అనుకునేవాడిని. బట్ ఇప్పుడు వచ్చేసరికి F1 OPT అనే ఆ స్టేటస్ ఒక్కటి నాకు వచ్చే ఆపర్చునిటీ వేరే వాళ్ళకి తీసుకెళ్ళిపోతుంది. ఆ వీసా స్టేటస్ ఏదైతే ఉందో ఆ స్టేటస్ మన స్టేటస్ని ఆపేస్తుంది జాబ్ రాకుండా. అంటే ఆపర్చునిటీ మిస్ చేసుకోవడానికి అదొకటి రీజన్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు వచ్చేసరికి Day 7 కదా, Day 10 రోజు నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి, నా అప్లికేషన్స్ ఎన్ని వేసినాను, ఎవ్రీడే నేను ట్రాకర్ పెట్టుకున్నా అని చెప్పినా కదా, అది కూడా మీకు చూపిస్తాను. చూపించి నాకు ఎన్ని కాల్స్ వచ్చినాయి, ఎన్ని కాల్స్లో నాకు OPT అని చెప్పగానే కాల్స్ కట్ అయిపోయినాయి అనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఈరోజు వచ్చేసరికి ఎందుకు లేట్ అయింది, అసలు అప్లికేషన్లు ఎందుకు వేయలేదు అంటే ఫస్ట్ ఆ కాల్ వచ్చి మాట్లాడగానే, అంటే ఫస్ట్ కాల్ రాగానే అబ్బా మంచిగా వచ్చింది కదా అని మాట్లాడుతుంటే సరే ఓకే కాన్వర్జేషన్ అయితే బాగానే అయింది, కొంచెం ఎక్స్పీరియన్స్ అనుకోవాలంతే. నెక్స్ట్ ఇంకో వేరే ఏదో ఒక కంపెనీ అయితే మన కోసం క్రియేట్ అయ్యి ఉంటుందేమో, మనకి ఏదో ఒక రోజు కాల్ వస్తుంది, ఏదో ఒక రోజు మనకు వచ్చి అంటే ఆ కంపెనీ మన కోసమే పెట్టారు అనుకొని సో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని గురించి ఆలోచిస్తే కష్టం అనేసి అనుకున్నాను. లేకుండా ఉండడం అయితే చాలా కష్టమే, ఎందుకంటే అంటే డైలీ యూజ్ చేసి సడన్గా లేకపోయేసరికి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ అది మంచి పనే అనుకోవచ్చు. ఒకవేళ మీకు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఎందుకు రిమూవ్ చేసినాను, ఫేస్బుక్ అనేది ఎందుకు రిమూవ్ చేసినాను తెలుసుకోవాలంటే పైన ఐ బటన్ అని కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, కావాలంటే చూడండి.
నా మెయిన్ రీజన్ వచ్చేసరికి ఎందుకు రిమూవ్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే నా స్క్రీన్ టైం ఉంటుంది కదా, స్క్రీన్ టైం చూపిస్తాను. ఇప్పుడు 7 hours 10 minutes ఉంది. అంటే ఈచ్ వీక్కి నాకైతే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఫ్రమ్ లాస్ట్ వీక్ చూసుకుంటే 17% తగ్గింది. ఈ వీక్ వచ్చేసరికి ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అనేది డిలీట్ చేసిన కాబట్టి. సో నెక్స్ట్ వీక్ చూపిస్తాను, ఇది 1 week తర్వాత వస్తుంది కదా, అప్పుడు చూపిస్తాను. ఇంత అంటే నా యావరేజ్ వచ్చేసరికి డైలీ 7 hours ఫోనే యూజ్ చేస్తున్నా. అది నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఎన్ని అవర్స్ తగ్గుతుందో చూపిద్దామని అనుకుంటున్నాను. చూపిస్తాను, బయటికి తీస్తా, ఫోన్ పక్కన పడదొప్పి యూజ్ చేయడం మానేద్దాం. ఓకే ఓకే. మండి రైస్, చికెన్ మండి రైస్ చేసింది. మండి రైస్, ఇది లెగ్ పీసు. ఫస్ట్ టైం కదా మనం ఇది తెచ్చుకొని తినడం, ఫస్ట్ టైం. బాగున్నాయి. కాకపోతే ఇది చికెన్, నిన్న చికెన్ కర్రీ, ఈరోజు చికెన్ మండి, చికెన్ తొడల లండి. టైం 6:30 అవుతుంది. మనల్ని అయితే వీడియోలో వచ్చేసరికి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో యూఎస్ఏకి రావచ్చా అనే క్వశ్చన్ చాలామందికి ఉన్నది కదా. అంటే రీసెంట్ గ్రాడ్ అయ్యే వాళ్ళకి, లైక్ డిగ్రీ అయిపోయే వాళ్ళకి, లేదంటే బీటెక్ అయిపోయే వాళ్ళకి, కొందరికి జాబ్ ఉంటుంది, కొందరికి జాబ్ ఉండదు, కొందరికి జాబ్ చేసి వద్దాం అనుకుంటారు, కొందరు ఏమో జాబ్ చేయకుండా వద్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను వచ్చేసరికి మా ఫ్రెండ్ది చెప్తున్నాను. అంటే మీకు ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోండి, అలా తీసుకోండి, మీరు తీసుకునే వే ఉంటుంది. అసలు యూఎస్ఏకి ఎవరు రావాలి ఎవరు రావద్దు అని అయితే నేనైతే చెప్పను. బట్ నేను చెప్పే దాంట్లో మీరు అర్థం చేసుకొని రావాలి అనుకున్నా రావద్దు అనుకున్నా మీరే డిసైడ్ కాండి. ఫస్ట్ మనం ఏ కంట్రీకి అయినా, యూఎస్ఏ కాదు ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా కానీ మనం ఎట్లా ఉండాలంటే, మన మైండ్ సెట్, నేను ఎవ్వరి మీద డిపెండ్ గాను, ఎక్కడికి వెళ్ళినా నాకు నేను నేర్చుకొని ఎక్కడైనా సర్వైవ్ కాగలుగుతాను. అంటే అది ఫుడ్ అయినా కావచ్చు, బయటకు వెళ్ళి తెలుసుకోవడం అయినా, అంటే ఎలాంటి రిసోర్సెస్ అయితే మనకి ఎక్కువ దొరకకపోయినా మనం సర్వైవ్ కాగలుగుతాము అనుకుంటే వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మన ఫ్యామిలీ ఉండదు, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఎవ్వరు ఉండరు, హెల్ప్ అనేది అస్సలు ఎవ్వరు చేయరు. ఇవన్నీ లేకపోయినా కానీ నేను సర్వైవ్ కాగలను, ఏం కాదు అనుకుంటే అప్పుడు మీరు ఏ కంట్రీకైనా వెళ్ళుర్రి, ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతకడానికి ఏదో ఒకటి అయితే చేసుకొని బతకొచ్చు అనమాట. లేదు నేను డిపెండ్ అవుతాను వాళ్ళ మీద వీళ్ళ మీద అనుకుంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళకుండా ఇండియాలో ఉండడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక ఎవ్వడు పట్టించుకోడు, నువ్వు కింద పడినా మీద పడినా ఎవ్వడంటే ఎవ్వరు రాడు. స్టడీ గురించి చెప్పాలంటే మా ఫ్రెండ్ గారి గురించి చెప్తాను. 2021-20 అయిపోయింది. అంటే ఆడు డిగ్రీ చేసిండు, అయిపోయిన తర్వాత ఒక 1 year 1.5 year కష్టపడ్డాడు, మనకి జాబ్ రాలే. తర్వాత తెలిసిన వాళ్ళ దాంట్లో ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యిండు, ఇంటర్న్షిప్ చేసిండు. ఆ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వానికి ఇంకా అక్కడ ఉంటే ఏం రాదు. అంటే వాడు ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు ఒక 5,000 2,000 అట్లా వస్తుండే. అంటే అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇంకోటి, ఇక అవన్నీ వానికి బ్యాడ్ లక్ మరి ఏందో తెలియదు, వానికి జాబ్ రాలేదు. రాకపోయేసరికి వాడు చూసిండు వాళ్ళ ఫ్రెండ్ గాడు వాళ్ళు అందరు కలిసి అప్లై చేసుకున్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి వచ్చింది, వీడు కూడా ఇక ఏదైతే అదే అయింది, ట్రై చేద్దామని అప్లై చేసిండు. ఫస్ట్ టైం అప్లై చేస్తే రిజెక్ట్ అయింది. తర్వాత అరే అందుకు అట్లా అవుతుంది అది ఏదో అనుకొని ఒక్కడే ఉండేటోడు రూమ్లో చూసుకొని మళ్ళీ అదే కాలేజ్కి అప్లై చేసిండు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంది ఎట్లుంటుంది మీకు కావాలంటే కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఎట్లుంటుంది ప్రాసెస్, వాడు ఎట్లా చేసుకున్నాను కూడా చెప్తాను. సెకండ్ టైం అప్లై చేసుకున్నాడు. సో అప్పుడు వచ్చేసింది వీసా, ఆడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసిండు. వాడు వచ్చినప్పుడు కూడా వాడు ఎవ్వరు హెల్ప్ తీసుకోలేదు, వానంతలో వాడే చేసుకున్నాడు అనమాట. ఫస్ట్ కన్సల్టెన్సీ అది ఇదని చూసుకున్నాడు. తర్వాత ఏది కాకపోయేసరికి ఎవ్వరు కరెక్ట్ రెస్పాన్స్ చేయకపోయేసరికి వాడే చేసుకొని యూఎస్కి వచ్చిండు. వచ్చిన తర్వాత వానంతలో వాడి జాబ్ తెచ్చుకోవడము, అంటే మన గ్రూప్స్ ఉంటాయి అనమాట, వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్స్లో ఫ్రెండ్స్ కనెక్ట్ అయ్యి అట్లా కొందరు రిఫరెన్స్ తీసుకొని అట్లా ఏదో ఒకటి నడిచిపోయింది. అంటే గ్రూప్స్లలో పెడుతుంటారు అనమాట, ఏమైనా వేకెన్సీ ఉన్నా ఏదైనా కానీ అకామిడేషన్ అయినా ఏవైనా కానీ ప్రతి ఒక్కటి దాంట్లో పెడుతుంటారు. ఆ గ్రూప్స్ ఎట్లాగా తెలుసుకోవాలి అసలు ఏంది అవన్నీ
ఎట్లా అంటే మీకు డీటెయిల్గా కావాలి అంటే కింద కామెంట్లో పెట్టండి. కంపల్సరీ మీకు ఎట్లా రావాలి, ఎట్లా తీసుకోవాలి, నేను ఎట్లా వచ్చాను నా పర్సనల్ కానీ ప్రతి ఒక్కటి మీకైతే షేర్ చేస్తాను. సో ఇట్ వుడ్ బి హెల్ప్ ఫర్ యూ. సో అందుకోసమే చెప్తున్నాను. మీకు ఇలా కావాలి అనుకుంటేనే చెప్పండి, అప్పుడే చెప్తాను. లేదంటే అవసరం లేదు, అసలు చెప్పి కూడా వేస్ట్ కదా. ఇంకా చెప్పాలి అంటే తర్వాత ఇప్పుడు జాబ్ సిచ్యువేషన్ గురించి చెప్పాలంటే నేను ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 2000 అప్లికేషన్స్ వేసినాను. ఏది నవంబర్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ మార్చ్ వరకు. సో ఇన్ని అప్లికేషన్లు వేస్తే నాకు వచ్చిన కాల్స్లో ఫస్ట్ ఓపీటీ F1 OPT అనగానే చాలా వరకు కాల్స్ అయితే డైరెక్ట్ కట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే ఎక్కువ రిక్రూటర్స్ వచ్చేసరికి మన ఇండియన్సే ఉంటారు. మీరు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి మన జాబ్ ఏమైనా అవైలబుల్ ఉంది అంటే మొత్తం వాళ్ళు మెన్షన్ చేస్తారు డైరెక్ట్ GC గ్రీన్ కార్డు, F1 OPT వాళ్ళని తీసుకోము, అసలు సిటిజన్షిప్ ఉండాలి అదని మెన్షన్ చేస్తారు. ఇదైతే జాబ్ రియాలిటీ యూఎస్లో బాగా ఉంది. ఇంకా కన్సల్టెన్సీ అవన్నీ అంటారా, ఇక అవన్నీ నడిపిస్తూనే ఉంటారు. దాని గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. బట్ వాళ్ళు పెట్టేది వాళ్ళ ప్రాసెస్ వేరు. ఇంకా ఇక జాబ్ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. లేదు నేను ఓన్లీ వచ్చిన తర్వాత జాబే చేసుకుంటాను, మాకు ఫుల్ డబ్బులు ఉన్నాయి అనుకుంటే మీరు ఎక్కడైనా బతకగలుగుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి అనుకో ఏదైనా బతకొచ్చు. లేదు మీరు ఏదైనా బిజినెస్ ఐడియా ఉంది ఏదోటి చేద్దాము అనుకుంటే ఇండియాలోనే చేసుకోవడమే బెటర్. ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసి అవన్నీ లోన్స్ ఇక అన్ని డబ్బులు ఉంటే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు నా ఒపీనియన్ అయితే ఓవరాల్గా. ఇంకా చెప్పాలి అంటే ప్రజెంట్ మా ఫ్రెండ్ అని చెప్పినా కదా, వానికి 40-50 లక్షల అప్పు చేసిండు, మంచి కాలేజీలో చదివిండు. బట్ లాస్ట్కి వచ్చేసరికి జాబ్స్ అప్లై చేస్తూనే ఉండు. వాడు కూడా కన్సల్టెన్సీ అని అదని ఇదని చూసుకుంటున్నాడు, జాయిన్ అయ్యి చేస్తున్నాడంట. ఏం రావట్లేదని మళ్ళీ ఈ కూల్ పనులు చేసుకోవడం అవే చూసుకుంటున్నాడు. సో మీరు కూడా ఆలోచించారు, వాడు అక్కడనే ఉండి ఏదోటి చేసుకుంటే ఒకవేళ వస్తే అక్కడనే సెట్ అయితే బాగుండు కదా అని అంటుంటాడు అప్పుడప్పుడు. ఎందుకంటే ఇన్ని లక్షలు లోన్ కట్టాలన్నా కానీ, ఇప్పుడు 40 లక్షలు లోన్ కట్టాలన్నా కానీ అది ఎన్ని ఇయర్స్ కష్టపడుతూ వస్తుంది. అది నీకు ఫుల్ టైం జాబ్ వచ్చింది అనుకో, ఒక 1 ఇయర్లోనో లేదంటే ఒక 6 to 7 monthsలో కట్టేయచ్చు. బట్ 1 ఇయర్ తర్వాత అంటే 1 ఇయర్ ఇదే కూల్ పని చేసుకుంటూ మెంటల్ టెన్షన్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది, బాడీకి హెల్త్ సపోర్ట్ చేయాలి, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకు అలవాటు లేని పనులు ఎక్కువ చేయాల్సి వస్తుంటుంది. సో నేను ఇప్పుడు రీసెంట్గా గ్రాడ్ అయిన వాళ్ళకి ఏం చెప్తా అనుకుంటా అంటే మీరు ఒకసారి ట్రై చేయరు, ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ కారు. ఎట్లా అంటే జాబ్ అసిస్టెంట్స్ ఇస్తారు చూసినావా, అలాంటి వాటిలలో జాయిన్ అయితే డైలీ ఓర్రి అన్ని పక్కన పెట్టి డైలీ ఓర్రి. మనకి ఇండియాలో స్కిల్స్ ఉండి కొంచెం కమ్యూనికేషన్స్ ఉంటే జాబ్ వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈ సిచ్యువేషన్ ఎట్లుందో మరి మీకు తెలుస్తుంది కదా. అండ్ ఇంకోటి మా ఫ్రెండ్ గారు ఏంటంటే కొన్ని 100 జాబ్స్ తిరిగిండు ఇండియాలో, వాకిన్ ఇంటర్వ్యూలు ఇచ్చిండు, అవి ఇవి చాలా ఇచ్చిండు. బట్ ఆయనకి ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టపడి మరి వానికి ఎట్లుందో తెలియదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది. మీ కథ ఏంది, మీకు ఎట్లా ఉంది సిచ్యువేషన్ అనేది మీరు చూసుకొని ఏ కంట్రీకైనా వెళ్ళాలా వద్దని మీ అంతటా మీరే ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా యూఎస్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి ఎట్లుంది సిచ్యువేషన్, రావచ్చా రాదా వద్దా డైరెక్ట్ చెప్పమనండి అంతే. రానగానే వచ్చేసి మళ్ళీ ఇక్కడ బాధపడు అదంతా మెంటల్ టెన్షన్ ఉంటుంది. సో ఎన్ని రోజులు ఉన్నా కానీ మన ఫ్యామిలీతో ఉండడం బెటర్ అని చెప్తాను. అట్లా అని మన లైఫ్ కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఉట్టి ఉండొద్దని కూడా చెప్పను, ఏదో ఒకటైతే వేయాలి. సో మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి మీ ఇంట్లో మీరు మాట్లాడుకోవాలి, మీ ఇంట్లో మీరు ట్రస్ట్ తెప్పించుకోవాలి. అంటే నేను ఇక్కడికి వెళ్తాను ఇది చేస్తాను అని మీరు మాట్లాడుకొని మీకు అంత చెప్పుకునే అంత ఉంటే అప్పుడు మాట్లాడుకొని ఏదో ఒకటి చేసుకొని రండి. ఒట్టుటిగా వీడిపోతున్నాను అయితే అస్సలు రాకుర్రి. అంతే మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.